రమగారు నమస్తే అండి. నమస్తే జయ. రమగారు, ప్రతి పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లలకి ఏదన్నా మంచి జరగాలని, అంటే తాత్కాలికంగా ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు కోపడినా కూడా వారికి ఏదైనా మంచి జరగాలనే ఉద్దేశంతోనే వాళ్ళు తిడుతూ ఉంటారు. కానీ పిల్లలకి కొంతమందికి అర్థమవుతుంది, అప్పటికప్పుడు అర్థం కాకపోయినా తర్వాతైనా ఓకే మా అమ్మ నాన్న మాకు మంచి కోసమే ఇలా మాట్లాడారు, లేకుంటే ఇలా తిట్టారు, ఇలా చేశారన్న విషయం అర్థమవుతుంది. కానీ కొంతమంది పిల్లలకి అర్థం కాదు. పేరెంట్స్ మీద కోపం తెచ్చుకోవటం, వారితో మాట్లాడకుండా ఉండటం. నేను చాలా చోట్ల గమనించాను రమగారు, పేరెంట్స్తో పిల్లలు మాట్లాడకపోవటం. కొంతమంది పిల్లలైతే సంవత్సరాల తరబడి మాట్లాడరండి చిన్న చిన్న విషయాలకి. నేను మా నాన్నగారితో మాట్లాడట్లేదు, నేను మా అమ్మతో మాట్లాడట్లేదు అని చెప్తారు. భలే బాధ అనిపిస్తూ ఉంటుంది రమగారి, శత్రువుల్లాగా చూస్తారు. అవును. సో అంటే వీళ్ళ చిన్నప్పటి నుంచి మీరు ఎప్పుడు చెప్తారు కదా, చిన్నప్పటి నుంచే మనం అలవాటు చేయాలి, ప్రతిదీ నేర్పించాలి, మంచి చెడు అని. అందులో భాగంగా ఏదైనా ఒక మంచి స్టోరీ చెప్పండి రమ్మగారు. అంటే అమ్మ నాన్నని వాళ్ళ కష్టాన్ని అర్థం చేసుకోపోవటం మొదటిది. రెండోది, వాళ్ళు తమ మంచి కోసమే ఇలాంటి ప్రయత్నాలు చేస్తారు. ఇలా చెప్తారని, ఇలా కొట్టేస్తారని, తమను కేకలేస్తారని, తమకి ఆసక్తికరంగా ఉన్న విషయాల్ని కట్ చేయడానికి ప్రయత్నం చేస్తారని పిల్లలకి అర్థం కాదు చేయ. చాలా కాలం తెలీదు, కనీసం ఒక 20, 22, 23 ఏళ్ళు వచ్చేదాకా తెలియదు. ఆ తర్వాత వయసులో వాళ్ళు కూడా అమ్మా నాన్న అయ్యాక వాళ్ళకి కొంచెం అర్థమవుతుంది ఏంటంటే, మా నాన్న కూడా ఇలాగే మా కోసం తాపత్రయపడ్డాడు, మా అమ్మ కూడా మా మంచి కోసమే చెప్పింది అనేది అర్థమవుతుంది. అయితే ఈ చిన్న వయసులో అర్థం కాదు. ఈ పిల్లల గెలుపు పేరెంట్స్కి చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. అంటే ఇప్పుడు ఆ జంతువులు కూడా పిల్లలు పుడతాయి కదా, మనలాగానే అవి కూడా ఇన్నాళ్ళు కడుపుతూ ఉండి ఇన్నాళ్ళు కొంత కని కొన్నాళ్ళు పాలిచ్చి పోషించి చేస్తాయి. వాటికి ఈ పిల్లల్ని ముందుకు తీసుకెళ్ళటము అవన్నీ వాటికి ఏం తెలీదు. కానీ జంతువులు కొన్ని ఏం చేస్తాయి, సింహాలు అవి మనం చూస్తాం, వేటాడడం నేర్పిస్తాయి. పక్షులు పిల్లలకి ఎగరటం నేర్పిస్తాయి. తర్వాత కుక్కలు పిల్లులు లాంటివి ఆహారాన్ని సంపాదించుకునే విధానాన్ని తెలియజేస్తాయి, పిల్లలకి నేర్పిస్తాయి. ఇప్పుడు మనం పక్షి గూళ్ళు చూస్తాము, ఓ గూళ్ళో గుడ్డు పెడుతుంది, కొన్నాళ్ళగా గుడ్డు పగులుతుంది, చిన్నవి పరమాశయంగా ఉంటుంది, పుట్టగానే పావురం పిట్టలు కోళ్ళు ఏం బాగుండవు, కొంచెం రెక్కలవి పుంజుకున్నాక ముద్దుగా కనపడతాయి, పుట్టగానే చాలా వికృతంగా ఉంటుంది దాని శరీరం. ఆ పిల్లకి తిండి పెట్టి 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 పోషించి మొత్తానికి దానికి రెక్కలు కాస్త గట్టిగా, ఈ పిల్ల కాస్త పెద్దదయ్యాక ఎగరడం నేర్పిస్తాయి. ఎగరడమే పక్షికి కావాల్సిన జీవనోపాయం, పక్షి నేర్పిస్తుంది. ఇప్పుడు పక్షికి ఎలా బుద్ధి ఉంది, ఇది నా పిల్ల దీనికి నేర్పాలి అని? అది ఎగిరి వెళ్ళిపోయి ఏదాకా తన గూట్లో ఉన్నంత వరకు అది తన పిల్లేనన్న స్పృహ పక్షికి ఉంటుంది. అవును, ఉండి దానికి ఎగరటం నేర్పించి దానికి పూర్తిగా ఎగరటం వచ్చాక వదిలిపెట్టేస్తాయి. దాని దారిన అది ఎగిరిన ఈ పిట్ట కానీ పక్షి కానీ చిన్నదో పెద్దదో దాని మేటిని అది చూసుకుని దాని దారిని మళ్ళీ గూడు కట్టుకుంటుంది, మళ్ళీ అది కూడా ఇలాగే చేస్తుంది. సేమ్ ప్రాసెస్. జంతువులు కూడా అంతే. ఇప్పుడు మనుషులమైన మనం ఏం చేస్తాం, పిల్లల్ని పెంచుతాం, వాళ్ళ గెలుపు కోసమే తాపత్రయపడతాం చేయ. ఎప్పుడు పిల్లల అచీవ్మెంటే పేరెంట్స్కి ఇంపార్టెంట్. మొదటి రోజుల్లో 3-4 నెలలు వచ్చాక అంటున్నారో లేదో చూస్తారు. 5-6 నెలలు వస్తే 5వ నెల వచ్చేసరికల్లా బాగా బోర్ల పడుతున్నారా లేదా, తర్వాత పాకుతున్నారా లేదా, ఏడాది లోపల మా వాడికి ఏడర్థం వచ్చింది ఇంకా నడక రాలేదండి అని డాక్టర్ల దగ్గరికి పరిగెడతారు. ఎందుకు, ఎప్పుడో ఒకప్పుడు నడుస్తాడని వదిలేయచ్చు కదా, వదిలేయరు, నడక రావాలి. అది వచ్చిన తర్వాత మాటలు బాగా రావట్లేదని చూస్తారు. ప్రతి విషయము పిల్లల తాలూకు పూర్తి స్థాయి ఎదుగుదల కోసమే పేరెంట్స్ ప్రయత్నం చేస్తారు. మొదటి కాలంలో ఇది, తర్వాత కాలంలో ఎల్కేజీలు యూకేజీలు కేజీ నుంచి పీజీ దాకా ప్రతిసారి వాడు క్లాసులో ముందుండాలి, ఇంకా బెటర్ మార్క్స్. ఏమిటి ఆ మార్కులు, అమ్మా నాన్న తింటారా? తినేదేమీ లేదు, కేవలం పిల్లాడు ముందుకెళ్ళడానికి అది దోహదపడుతుందన్న ఆలోచనతో ఎప్పుడూ పిల్లల గెలుపు పేరెంట్స్కి ఒక ఆసక్తికరమైన అంశంగా ఉంటుంది. ఇక్కడ మనం పిల్లలు అని కూడా చెప్పుకోవాలి రమ్మగారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, ఎంతమంది ఉన్నా మంది పిల్లలు ఎంతమంది. ఇప్పుడు అంత లేదు, మా రోజుల్లో 10 అలా ఉన్నారు మా చిన్నప్పుడు. ఇప్పుడు 5, 4, 3 పోయి 1 or 2. ఒక్క పిల్ల అయినా గెలవాల్సిందే, 10 మంది పిల్లలైనా గెలవాల్సిందే, తల్లిదండ్రులకి సమానమే. అయితే ఈ పిల్లలు గెలవడం మీద ఒక చిన్న కథ ఉంది జయ, చెప్తాను. ఇది పిల్లలకి చెప్పచ్చు మనం. ఒక ఊళ్ళో ఒక రామయ్య అని ఒక రైతున్నాడు. ఆయనకి వాళ్ళ ఇంట్లో ఒక ఆవు ఉండేది. ఆవుకి ఒకటేసారి కవల పిల్లలు పుట్టినాయట, 2 గిత్తదూడలు మొగవి పుట్టినాయి. పుడితే ఏమైందంటే, మామూలుగా ఒక ఆవుకి దూడ పుడితే ఆ ఆవు పాలు ఆ దూడకే చాలవు. 2 దూడలు పుడితే
కష్టం కదా. అప్పుడు ఈయన ఏం చేశాడు, ఈ ఆవు పాలు సగం సగం తాగనిచ్చి పక్క వాళ్ళ ఇంట్లో ఒక మంచి గేదె ఉంటే దాని గేదె పాలు కొని ఆ పాలు కూడా పట్టించేవాడు ఈ దూడలకి. ఆవు పాలతోటి సుమారుగా పెరిగే గిత్తలు, ఈ గిత్త దూడలు, ఈ మగ దూడలు, గేదె పాలు కూడా మంచి ఫ్యాటీగా ఉంటాయి. ఆవు పాల కంటే గేదె పాలలో ఫ్యాట్ ఎక్కువ, మనకు తెలిసిందే కదా. ఆవు పాలు పలచగా ఉంటాయి, గేదె పాలు చిక్కగా ఉంటాయి, ఫ్యాట్స్ ఎక్కువ ఉంటుంది, బలం హెచ్చు. ఆవు పాలు ఆరోగ్యానికి మంచిది, గేదె పాలు శరీర దృఢత్వానికి మంచిది. శారీరకమైన దృఢత్వం గేదె పాలతోటే వస్తుంది. అప్పుడు ఏం చేశాడు, ఈ గేదె పాలు కొని రోజు ఒక గొట్టంతో, మీరు ఎప్పుడు చూసుండరు, చాలామందికి తెలియదు దూడకి పాలు ఎలా తాగిస్తారంటే, మనం ఇప్పుడు సింహ పిల్లల్ని వాళ్ళని పెంచుతూ ఇంగ్లీష్ సినిమాల్లో బాటిల్లో పాలు పోసి ఫీడర్ నోటికి అందించి కాదు, ఒక పాత పద్ధతి ఉంది. నా చిన్నప్పుడు నేను చాలా సంవత్సరాలు చూశాను, నాకు తెలుసు. నాలాగా పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఈ వెదురు వాసాలు ఉంటాయి చూడండి, వాసం ఉంటుందా, వెదురుగా బొంగులు ఉంటాయి కదా, ఆ బొంగును ఏం చేస్తారంటే కణుపులు ఇంతంత దూరానికి ఒకటాయి, ఇక్కడ ఒక కణుపు ఉండి ఇక్కడ ఇంకో కణుపు ఉంటుంది కదా, ఈ మొదటి కణుపు దగ్గర కట్ చేస్తారు చెయ్య. సో ఈ రెండో కణుపు దాకా హాలో ఉంటుంది, ఖాళీ ఉంటుంది ఆ మధ్యలో, దాన్ని ఇలా కోసుగా కట్ చేసేవాళ్ళు. కట్ చేసి ఎడ్జెస్ని నేల మీద అరగదీస్తే నున్నగా అవుతాయి, గొట్టంలాగా అవుతుందన్నమాట. అది సరిగా చెప్పాలంటే లేటెస్ట్ బాటిల్ అనమాట. దాంట్లో పాలు పోసేసి ఈ దూడని గట్టిగా పట్టుకునేవాళ్ళు, పట్టుకుని దాని నోట్లోకి ఈ పక్క నుంచి పెట్టి ఎత్తిపోసేసేవాళ్ళు, కడకడ మింగేయటమే. అది చప్పరిచి చీకి తాగే అవకాశం ఏం లేదు, దాని పొట్టలోకి పాలు వెళ్ళి పడిపోతాయి అంతే, గొంతులోకి పోసేయటం. ఈ దూడకి పాలు పోసే విధానం సంవత్సరాల తరబడి చూశాను నేను. ఎవరైనా చూసిన వాళ్ళు ఉన్నారో లేదు, నా ఏజ్ వాళ్ళు అయితే ఉండొచ్చు, నా తర్వాత వాళ్ళు పెద్దగా చూడడానికి అవకాశం లేదు. ఇలా దూడలకి పాలు పోసేవాడు అతను. పాలు పోసి ఈ రెండు దూడల్ని బాగా పెంచాడు. ఇవి తల్లి పాలతో కాకుండా పైన పాలతోటి కూడా పెరగటం వల్ల ఇప్పుడు మనం చేస్తున్నదే, మామూలు అమ్మ పాలతోటి సన్నగా ఉంటారు తల్లిపాల పిల్లలు, పైవి నాను గీను బోల్డని పట్టేసి చక్కగా చబ్బిగా తయారవుతారు. ఈ దూడలు రెండు బలంగా అయినాయి. ఈయన ఏం చేసేవాడంటే, ఈ బాటిల్ ఉంది కదా ఇతని దగ్గర, అతను నేటివ్ బాటిల్, అది పట్టుకుని చూపించి పరిగెత్తేవాడు. అతన్ని పట్టుకోవడానికి దూడలు పరిగెత్తేవిట అతని వెనకాల, పరిగెత్తి మంచి రన్నింగ్ ఎబిలిటీ వచ్చేసింది వాటికి. అయితే ఏం చేసేవాడు, ఆ ఊళ్ళలో ఎడ్ల పందాలు అయితే ఎప్పుడు తన గీతల్ని ఎడ్ల పందాలకి తీసుకెళ్ళేవాడు, తన గీతలే గెలవాలి. అవి బలంగా కూడా ఉండేవి, జనరల్ గీత దూడల కంటే ఇవి బలంగా ఉండేవి. పైనుంచి ఆహారం అందటం వల్ల కొంచెం పెద్ద అయ్యాక పాలు పోయిరనుకోండి గడ్డే తింటాయి, కానీ బలపడి ఉన్నాయి ముందు నుంచి. అండ్ ఈ రన్నింగ్ ప్రాక్టీస్ ఒకటి బాగా ఉంది. కొంతకాలం తర్వాత ఏమైందట, ఈ రామయ్య వాళ్ళ ఇంట్లో దొంగలు పడ్డారు. దొంగలు పడి ఇంట్లో ఏదో ఉంది, చిన్న రైతు ఉన్నవేవో పట్టుపోతూ ఈ రెండు గిత్త దూడల్ని పట్టుకెళ్ళిపోయారు. బాగా అంతంతున్నాయి అవి, అప్పటికే మంచి పరిగెత్తగలవు, కాస్త కొమ్ములు గిమ్ములు బాగా వచ్చి పెద్దవే అవి. ఈ రెండింటిని అంటే ఇవి కుమ్మచ్చు పొడవచ్చు కదా అని పిల్లలు అడుగుతారు. ఈ దూడలు ఇవి కుమ్మడానికి పొడవడానికి కాదు, వ్యవసాయానికి ఉపయోగపడేవి. వాటి మీద బండి వేస్తే బండిని పరిగెత్తిస్తాయి, అంతేగాని తమను ఎవరైనా విప్పి తీసుకెళ్తుంటే మేము రామని తల విసరటము అవి వాటికి వచ్చే రోజులు కావు, అసలు అవి చెయ్యవా అట్లా, వాటి లక్షణం కాదనమాట. వీళ్ళెవరో మెడతాడు విప్పారు చోచో అని తోలేరు, తోలేని వాడి వెనకాల వెళ్ళిపోయినాయి అవి రెండు. వెళ్ళిపోతే ఏమైంది, మర్నాడు పొద్దున్న చూసుకున్నాడు, ఇంట్లో ఏదో కాస్త సామాన్ పోతే పోయింది, ఇంత బంగారం అంటే గిత్తలు లబోదిబోమని ఏడ్చాడు. ఏడిస్తే గ్రామాధికారి అన్నాడు, అయ్యో వీడికి తన పిల్లల కంటే ఈ గిత్తలంటే ప్రాణం రా, ఈ రామయ్యకి వీడిని బండెక్కించుకోండి, వెతకండి ఎక్కడైనా ఉన్నాయేమో. గిత్త దూడని తీసుకెళ్ళాడంటే వాడిని బండెక్కించు తీసుకుపోరు కదా, వాటిని తోలుకెళ్ళాలి, నిదానంగా వెళ్తాయి, వెతకండి రా అని ఒక గుర్ర బండి ఇచ్చి, ఓ ఇద్దరు సైనికుల్ని ఇచ్చి ఈ రామయ్యని ఆ బండిలో కూర్చోబెట్టి పంపించాడు. ఈ గుర్రబండి కదా స్పీడ్గా వెళ్ళింది. ఈ గ్రామ శివార్ల కంటే ఉన్న ఈ ఊరు తాలూకు చివరికి వెళ్ళేసరికల్లా దూరంగా వీళ్ళ బండి కనపడింది. ఆ బండి ఏమిటి, ఆ దొంగలదే బండి. ఈ రెండు గిత్తల్ని దానికి కట్టారు. ఈ రామయ్య ఏం చేసేట, వాటి మెడల్లో ఎరుపు ఆకుపచ్చ చిన్న చిన్న సిల్క్ థ్రెడ్స్ లాంటి కుచ్చులు అలంకరించాడు. గిత్తలు ముద్దు కదా, ఆ ముద్దుకి మెడలో మువ్వల పట్టీలు వేసి ఆ పట్టీ మధ్యలో ఎర్ర కుచ్చు ఆకుపచ్చ కుచ్చు వచ్చినాయి. ఈ కుచ్చుల్ని దూరం నుంచి మనకి రెడ్ అండ్ గ్రీన్ కనపడతాయి కదా, కనపడేసరికల్లా అవో నా గిత్తలు అన్నాడు. అనేసరికల్లా వీళ్ళు ఏం చేశారు, ఈ గుర్రబండి బాగా పరిగెత్తిచ్చేసరికల్లా ఈ గుర్రబండి ఆ ఎడ్ల బండి దగ్గరికి వెళ్ళిపోయింది. ఇంతలో ఈ రామయ్యకి ఏదో పూనకం వచ్చిందనమాట. వాడికి వచ్చి ఒరే ఆ దొంగలు పిలిచి చప్పట్లు కొట్టి, ఒరే దాన్ని ముక్కుతాడు పట్టుకు లాగండి రా, బాగా పరిగెడుతుంది అని చెప్పాడు. వాళ్ళు ఏం చేశారు, దొంగలు ముక్కుకి తాడేస్తారు. ఈ మీరు బళ్ళులాగే గొడ్లని ఆ గిత్తల్ని కనుక చూస్తే మీకు తెలుస్తుంది, వాటి ముక్కులోంచి ఒక తాడు వెనక్కి కడతారు. ఆ తాడు పట్టుకుని లాగితే ముక్కు తాడు వేయటం అనేది ఒక ప్రాసెస్ కూడా. లాగేసరికల్లా ముక్కులో ప్రెషర్ వచ్చి నొప్పి పెట్టేస్తుంది. నొప్పి పెట్టేసరికల్లా తిక్కగా పరిగెడతాయి అన్నమాట అవి. ముక్కు తాడు లాగటం అనేది ఒక పద్ధతి. ఆ ముక్కుకి తాడు వేయటం వల్ల కూడా అవి పొడవు. ముక్కుకి తాడేస్తారు కదా,
తాడేసి మెళ్ళో కట్టేస్తారు, వెనక్కి కడతారు. అది తల ఇలా ఉంచింది అనుకో పొడవడానికి, ఈ ముక్కు లాక్కుపోతుంది లోపలికి, నొప్పెట్టేస్తుంది. అందుకని ఇంకా పొడవు అనమాట, పొడవకుండా ఉండడానికే ముక్కు తాడేస్తారు. ఆ ముక్కుతాడు లాగండ్రా అని దొంగలకి చెప్పాడు. ఆ దొంగ వాళ్ళు అక్కడ దాని మీద బండి మీద కూర్చున్న వాళ్ళు ముక్కుతాళ్ళు పుచ్చుకుని రెండింటికి పట్టుకు లాగేసరికలు రయ్యమని పరిగెత్తేసినాయి గీతలు. పరిగెడుతుంటే ఈయనకి నవ్వొస్తోందిట. ఈ రామయ్య నవ్వుతున్నాడు. ఏమిట్రా నీ దుంపదేగా, నువ్వు ఏడవాలి కదా, నీ బండి పారిపోతుంది, మేము దాన్ని పట్టుకోలేకపోతున్నావు, నువ్వు నవ్వుతావేమిట్రా, నీకు ఆనందం ఏమిటంటే ఈయనేం చెప్పాడంటే, పోనీలే బాబు దొరక్కపోతే పోయింది, ఈ గుర్రబండితోటి నా ఎడ్లు ఓడిపోతే ఇలాగా, నా గిత్తలు గెలవాలి ఎప్పుడూ గెలిచే నా గిత్తలు, నేను ఈ బండితోటి ఎందుకు ఓడిపోవాలి, దొంగవాడి దగ్గర ఉన్నా సరే నాకు ఓకేనే, కానీ అవి గెలవటమే నాకు ఇంపార్టెంట్. ఓడటానికి నేను ఒప్పుకోను, నా గిత్తలు ఓడకూడదు. వాడు వీళ్ళకంటే కూడా వాడు ఇంకా స్పీడ్గా దాన్ని బాగా లాగి 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 అవి ఇంకా తిక్కపొట్టి ఇంకా పరిగెత్తేసి వీళ్ళకి కంటి చూపు కూడా అందనంత దూరంగా వెళ్ళిపోయినాయి. కాస్త కళ్ళు తుడుచుకుని దుఃఖంతో ఈయన వెనక్కి తిరిగి వచ్చేసాడు. ఇంటిల్లి పాదే అందరు అడిగారు, గోడ్లేవి ఏవి గిత్తలంటే, అబ్బో మా గుర్రబండి కూడా అందలేదు, ఎంత బాగా పరిగెత్తినాయో అని అందరికీ చెప్పుకున్నాడు అనమాట. అందరూ ఏమిటా నీకు పిచ్చండి, నీ పిచ్చి ఏమిటి, పిచ్చి కాదు, నేను పెంచాను వాటిని, బిడ్డలు, అవి నాకు గెలవటమే నాకు ఇంపార్టెంట్, అవి నా దగ్గర లేకపోయినా సరే అవి పైకి రావటమే నాకు కావాలి అని చెప్పాడు. ఇప్పుడు లేటెస్ట్ తల్లిదండ్రులు కానీ పాతకాలపు తల్లిదండ్రులు కానీ మన నాన్నలు కానీ మనం కానీ ఏం కోరుకున్నారు, వాళ్ళేమో మన గెలుపు కోరుకున్నారు, మనమేమో మన పిల్లల గెలుపుని కోరుకుంటాం. తల్లిదండ్రులు ఎవరైనా అంతే కదా, మన నాన్నలు అంటే ఇప్పుడున్న తరం తాలూకు నాన్నలు, ఆ నాన్నల గెలుపుని వాళ్ళ నాన్నలు కోరుకున్నారు. మనం గెలిపే కోరుకుంటాం. ఇవాళ పిల్లాడుగా ఉన్న నీ పిల్లాడు రేపొద్దున నాన్న అవుతాడు, అప్పుడు వాడి పరిస్థితి కూడా ఇదే. ఇలాంటి కథలు చెప్తే పిల్లలకి ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఉంటుందని, అసలు ఇదొక పాయింట్ ఉందని వాళ్ళ బుర్రలోకి ఎక్కుతుంది. ఇది ఎంత మంచి కథ చూడండి, ఎంత బాగా చెప్పాడు, మంచి కథ. ఇది జనరల్ పుస్తకాల్లో దొరికే కథలు కావు, ఇవి రేర్గా దొరికే కథలు. ఈ కథని మనం పిల్లలకి చెప్పచ్చు. ఇది నీతి కథ కూడా. ప్రతివాడు తను కన్న సంతానం లేదా తను పెంచిన సంతానం తాలూకు గెలుపుని కోరుకుంటాడు, దానికోసం వాడిని కొడతాడు, తిడతాడు. ఈయన ముక్కుకు తాడేశాడు రామయ్య, దానికి నొప్పెడుతుందని తెలుసు, అది గెలవడం కోసమే ముక్కుకు తాడేశాడు. ముక్కుకు తాడేటువంటి ముక్కులో దెబ్బనం పెట్టి పొడుస్తారు, ఎంత పెయిన్ఫుల్ ప్రాసెస్ చేయించాడు. తర్వాత అవి తను వదిలిపెట్టిపోయినా పర్వాలేదు, కానీ అవి గెలవాలనే కోరుకున్నాడు, జీవితంలో గెలవాలి అదే కోరుకున్నాడు. ఆయన గొడ్డును కోరుకున్నాడు, మనం మనుషుల్ని కోరుకున్నాం. చాలా మంచి స్టోరీ రమ్మగారు. పిల్లలకి ఇలాంటి స్టోరీస్ రెగ్యులర్ గా చెప్తుంటే బాగుంటుంది. కనీసం తల్లిదండ్రుల మీద అలగకుండా ఉంటారు, మన గెలుపునే వీళ్ళు కోరుకున్నారు అని వాళ్ళకి అర్థమైతే బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఓకే చేయ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.